పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు పసిడి రేట్లు పడిపోవడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. మరి ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. పసిడి ప్రియులకు ప్రస్తుతం ఇది అనుకూలమైన సమయం. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో సెషన్లో తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. గత 2 రోజుల్లో తులం బంగారం ధర 1000 రూపాయలకు పైగా పడిపోయింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా గత సెషన్లో భారీగా తగ్గి ఈ రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య సంబంధాలు మారుతున్న కొద్దీ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ రాజకీయ ప్రకటనలు, అనిశ్చిత పరిస్థితులు బులియన్ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. సాధారణంగా యుద్ధ పరిస్థితుల్లో బంగారం ధరలు పెరుగుతాయి, కానీ ఈసారి అనూహ్యంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ బులియన్ మార్కెట్ విషయానికొస్తే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఈ రోజు 540 రూపాయలు తగ్గి 1,54,750 రూపాయలకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 500 రూపాయలు తగ్గి 1,41,850 రూపాయల వద్ద కొనసాగుతోంది. వరుసగా 2 రోజులు ధరలు తగ్గడం వల్ల బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. ఇక వెండి ధరల విషయానికి వస్తే గత సెషన్లో కిలోకు 5,000 రూపాయల వరకు తగ్గింది. అయితే ఈ రోజు అదే స్థాయిలో స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 2,75,000 వద్ద ఉంది. భారీ తగ్గుదల తర్వాత స్థిరత్వం రావడం మార్కెట్లో కొంత సమతుల్యతను సూచిస్తోంది. మొత్తం దేశీయంగా చూస్తే దేశీయ మార్కెట్లో ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధోరణి కారణంగా రాబోయే రోజుల్లో మళ్లీ బంగారం వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల పెట్టుబడి లేదా కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా గమనించడం చాలా అవసరం. డైలీ గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.